పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఒమన్ తీరంలో వాణిజ్య నౌకలపై దాడి ఘటనలను భారత్ తీవ్రంగా ఖండించింది. భారతీయ సిబ్బంది ఉన్న కమర్షియల్ షిప్స్ ను యుఎస్ టార్గెట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్లోని అమెరికా దౌత్యాధికారిని పిలిపించి నిరసన తెలిపింది. సాధారణ పౌరులు బలి కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. యుఎస్ డిప్లొమాట్ కి భారత విదేశాంగ శాఖ సమన్లివ్వడం ఈ వారంలో ఇది రెండోసారి. గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై అమెరికా దాడుల నేపథ్యంలో భారత్ సీరియస్ అయింది. ఢిల్లీలోని అమెరికా దౌత్యవేత్త జేసన్ మీక్స్ కు మరోసారి సమన్లు జారీ చేసింది. ఒమన్ తీరంలో భారతీయులతో వెళ్తున్న నౌకలపై గత 4 రోజుల్లో అగ్రదేశం 3 సార్లు దాడులు చేసింది. గురువారం కూడా షినాస్ పోర్టు వద్ద ఎంటీ జల్వీర్ నౌకపై దాడి జరగ్గా 20 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ దాడుల్ని ఖండించిన భారత్ యుఎస్ దౌత్యాధికారిని పిలిపించి తీవ్ర నిరసన ప్రకటించింది. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా స్వేచ్ఛాయుత నౌకాయానం, వాణిజ్యం వీలైనంత త్వరగా పునరుద్ధరించాలి అని స్పష్టం చేసింది. అంతకుముందు ఎంటీ సెటబెల్లో నౌకపై అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో విశాఖవాసి చీఫ్ ఇంజనీర్ సురేష్ పట్నాలా కూడా ఉన్నారు. ఈ ఘటన సమయంలోనూ జేసన్ మీక్స్ ను పిలిపించి వివరణ కోరింది కేంద్ర విదేశాంగ శాఖ. భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై దాడులు వెంటనే ఆపాలి అని డిమాండ్ చేసింది. మరోవైపు అమెరికా నేవీ దాడుల నేపథ్యంలో గల్ఫ్, హర్మూజ్ జలసంధి, సమీప సముద్ర ప్రాంతాలలో పనిచేస్తున్న దాదాపు 18,000 మంది భారతీయ సిబ్బందికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ డీజీఎస్ భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి అని సూచించింది. ప్రస్తుతం హర్మూజ్ జలసంధికి సమీపంలో ప్రయాణిస్తున్న 13 భారత జెండా కలిగిన నౌకల్లో 622 మంది భారతీయ నావికులు ఉన్నారు. గల్ఫ్ ప్రాంతంలో వందలాది విదేశీ జెండాలు కలిగిన నౌకల్లో దాదాపు 18,000 మంది భారతీయులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో 2వ అతిపెద్ద సముద్ర కార్మిక శక్తి భారత్దే. సముద్ర భద్రత ప్రమాదంలో ఉంటే ప్రభావితమయ్యే దేశాలలో భారత్ ఒకటిగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.